హలో ఫ్రెండ్స్, బోనాల పండుగ రోజు వీడియో సగం పెట్టా కదా, లెంతీగా చాలా అవుతుంది అనేసి. ఇప్పుడైతే ఇంకా సగం అయితే మేము ఏమేమి చేసినామో చూపెట్టడానికైతే మీకైతే పెట్టిన. చెప్పాను కదా ముందు వీడియోలో, గుడికి వెళ్తే అక్కడైతే ఒకరిని ఒకలాగైతే ట్రీట్ చేస్తుర్రు. ఒకరేమో లైన్లో రావాలి, కొందరేమో ఈజీగా లోపలికైతే వెళ్ళిపోతుర్రు అనమాట. దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే వంట అయితే చేస్తున్నా నేను. మటన్ తీసుకొచ్చిండ్రు, కొంచెం చికెన్ అయితే తీసుకొచ్చిర్రు, హాఫ్ కేజీ. ఇంక ఇక్కడైతే వండుతున్నా నేను. చాలా అలసిపోయినట్టు అయిందనమాట. మార్నింగ్ తొందరగా లేచినాం కదా, అక్కడనేమో 1 అవర్ లైన్లో నిలబడ్డాం కాబట్టి చాలా పాదాలు అయితే చాలా పెయిన్ అయితే వచ్చినాయి. ఇక కొంచెం సేపు ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని కొంచెం పడుకున్నట్టు చేసి ఇంకా తర్వాత లేచి వంట అయితే చేస్తున్నాను నేను ఇక్కడ. ముందుగా మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. మంచిగా కడుక్కొని పక్కనైతే పెట్టుకున్న మటన్ని, ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడైతే పాప చపాతి పూరి పిండి అయితే తడుపుతుంది. ఆమె అడుగుతుందనమాట ఎంత క్వాంటిటీ వేయాలి, ఓకేనా, సరిపోద్దా లేదా అని. నేను ఆమెకు చెప్తా ఉన్నా. ఇంకా పాపనే పూరి పిండి తడిపి పూరీలు అయితే వేసింది కొన్ని. అయితే ఇంకా చికెన్ కర్రీ చేయాలి, ఇంకా రైస్ అయితే వండాలి. చికెన్ కర్రీకి కూడా ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఉల్లిపాయ మంచిగా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం పసుపు అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నా. ఇంకా తర్వాత మటన్ అయితే కడుక్కున్నది వేసుకుందాం. నీట్గా కడుక్కున్న తర్వాత చూడండి, ఇందాకనే కడిగి అయితే పెట్టుకున్నాను నీట్గా. అంతా వేసుకొని మొత్తం కలుపుకొని ఒకసారి మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టి అయితే ఉడకనిద్దాము. ఇందాక ఉల్లిపాయలు కూడా కట్ చేసిన అనమాట ఆ గ్యాప్లో. ఇంక ఇప్పుడు చికెన్ కర్రీ కూడా చేద్దాము. మార్నింగ్ ఇందాక నూనె పోలేలు లేదా బూరెలు అంటారు కదా, అవి అయితే చేసిన. అవి కూడా కొంచెం పిండి ఉంది, అవి కూడా చేయాలి ఇప్పుడు. పూరీ చేసేటప్పుడు అవి కూడా చేసి అవి కూడా వేయించుకోవాలి. ఇంకా ఎప్పుడు మురుకులు మేమైతే గారెలు అంటాము, బజ్జీలు అంటాము, గారెలు అంటాం అనమాట. అవైతే ఈసారి ఏం చెయ్యట్లేదు నేను. ఓన్లీ పూరి, చికెన్, మటన్. అది కూడా ఓన్లీ చికెనే తీసుకురమ్మంటే మటన్ కూడా తెచ్చిండు. వాళ్ళకు మటనే ఇష్టం అనమాట. అందుకనే మా బాబుకి మా హస్బెండ్కి మటనే ఇష్టము. మా పాపకేమో చికెన్ ఇష్టం అనమాట. తినది, 2 పీసులు తిన్నా సరే కానీ చికెనే ఇష్టం అనమాట ఆమెకు. ఇంకా అందువల్ల ఆమెకైతే చికెన్ తీసుకొచ్చిండు, వాళ్ళకైతే మటను. ఇంకా చికెన్ అయితే వాళ్ళు ఇష్టంగా తినరు, అసలు ఇష్టం ఉండదు అనమాట వాళ్ళకి. ఇంకా 2 అయితే తీసుకొచ్చిండ్రు. ఇక్కడైతే మటన్లో వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకుందాము. తర్వాత కారం, ఉప్పు ఇంకా మసాలాలు అయితే వేసుకుందాము. ఇంకా ఆ లోపల ఇక్కడ చికెన్ అయితే రెడీ చేద్దాం. ఇప్పుడు కావలసినంత ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి కూడా వేసిన అనమాట కట్ చేసి. అసలు ఇంకా మేమైతే టిఫిన్ కూడా చెయ్యలేదు ఈరోజు. మార్నింగ్ టీ తాగినాం అంతే. ఎప్పుడు టిఫిన్ అన్న చేస్తుంటిమి. ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ బయటనే టిఫిన్ చేసి వచ్చిననమాట. ఇంకా నేను చేయడానికి లేట్ అవుతుంది అనేసి, టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం కదా, లేట్ అవుతుందని ఇంకా బయట తినేసి వచ్చిండు. ఇక నేను, పాప, మా బాబు అయితే ఏం తినలేదన్నమాట. ఇంకా డైరెక్ట్ ఒకటేసారి లంచ్ అయితే చేసినాం మధ్యాహ్నము. వంట అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇందాక అమ్మవారికి పెట్టడానికైతే మనం నూనె పొలలు చేసినాం కదా, అవైతే ఒకటైతే తిన్నాం అనమాట. తిని వాటర్ అయితే తాగినాము. ఇంకా అదే టిఫిన్ అనమాట. పండుగలు వస్తే చాలు పనే ఎక్కువైతుంది, తినడం ఏమో ఒకటే పూట అవుతుంది అనమాట. ఇంక ఇక్కడైతే మంచిగా ఉల్లిపాయలు వేగిపోయినాయి. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా ఫ్రై చేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఇంకా మంచిగా కడుక్కోవాలి. కడుక్కోవాలంటున్నా, మంచిగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకు అంతా పట్టేటట్టు కలుపుకొని
ఇందులో కూడా ఇంకా వాటర్ వస్తాయి. వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మూత పెట్టి అయితే ఉడకనిద్దాము. నేనైతే ఇక్కడ శారీ కట్టుకొని వంట చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడే మనం టెంపుల్కి వెళ్ళేసి రాగానే విప్పేసినాం అనుకో ఏదో పండుగ వైబ్స్ అనేవి ఉండవు అన్నమాట. ఇంకా కొంచెం సేపు ఉంచుకుందామని అనుకున్నా. మొత్తం ఫుల్ వంట అయిపోయి ఇంకా ఈవినింగ్ వరకు ఉంచుకుందాం అనుకున్నా. కానీ మనకి ఇట్లాంటి పనులు చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఇట్లా శారీస్ ఉంటే. ఇంకా అందుకని శారీస్ కూడా ఇప్పేసిన అనమాట నేను. ఇంకా ఈ రెండిట్లలో అయితే వాటర్ అయితే మొత్తం పోయేంత వరకు ఉంచుకుందాము. ఇక్కడైతే నేను డ్రెస్ చేంజ్ అయితే చేసుకొని వచ్చిన. ఇంకా మటన్లో కూడా వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇక్కడ నేను చికెన్ పైన మూత ఎందుకు పెట్టలేదంటే మూత పెడితే మూతకి కూడా మొత్తం ఆవిరైతే వచ్చి ఇంకా వాటర్ అందులో ఎక్కువైతే అని నేను మూత పెట్టకుండా అయితే ఇక్కడ ఉడికిస్తున్నా. ఇంకా మటన్లో అయితే కారము, ఉప్పు, టమాటో వేసి అయితే మంచిగా ఉడకనిద్దాము. నేను ఎక్కువ కొబ్బరి అట్లాంటి మసాలాలు అయితే ఏం వేస్తలేను. సింపుల్గా ప్లెయిన్గానే చేస్తున్నాను అనమాట. ఉప్పు కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని తర్వాత కొన్ని టమాటాలు అయితే వేస్తున్నాయి ఇక్కడ. కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఇది మటన్ మసాలా, ఇది మటన్ కదా మటన్ మసాలా, ఇంకా కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. మూత పెట్టి కొంచెం సేపు అయితే ఉడకనిద్దాము టమాటా ఉడికేంత వరకు. ఇక్కడైతే చికెన్ కూడా కొంచెం వాటర్ వచ్చేస్తున్నాయి. వాటర్ అయితే పోయినాక ఇందులో కూడా కారం, ఉప్పు, చికెన్ మసాలా, టమాటో అవన్నీ అయితే వేసుకుందాము. ఇంకొంచెం సేపు అయితే ఉంచుదాం ఇప్పుడు. ఇక్కడైతే ఇప్పుడు కారం అవన్నీ అయితే వేసుకుందాము. వేసిన అనమాట నేను, అది క్లిప్పింగ్ మిస్ అయింది. కారము, ఉప్పు, టమాటో, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుతున్నా. చూడండి ఇక్కడ చాలా టేస్ట్ అయితే అయినాయి. ఇంకా ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ తిన్నప్పుడేమో చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా నైట్ ఎక్కువ మిగిలిపోతే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాం కదా, అదైతే సప్పగా అవుతుంది అనమాట. టేస్ట్ మారిపోతుంది మనం ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకుంటే. ఇక్కడైతే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నా చికెన్లో. తర్వాత కొంచెం జీలకర్ర పొడి, జీలకర్ర పొడి ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మంచిగా మిక్సీ చేసి ఇంకా చిన్న మంట మీద అయితే ఉడకనిద్దాము. ఇదైతే మటన్ మసాలా అనమాట, మటన్లో వేస్తుంది. రెండు ఒకటేసారి మనం కర్రీస్ అటు ఇటు చేస్తుంటాం కదా, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఇందాక నేను చెప్తుంటే కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా కదా. ఇంకో మటన్లో కూడా కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇక్కడైతే గరం మసాలా రెండిట్లలో అయితే వేసిన, చికెన్లో మటన్లో. ఇంకా మటన్ కూడా కొంచెం ఉడికిన తర్వాత కొన్ని వాటర్ పోసి విజిల్కి అయితే పెట్టుకుంటా. ఇంకా చికెన్ అయితే కలిపి మంచిగా అయితే ఉడకనిద్దాం ఇప్పుడు. ఇంకా చిన్న మంట మీద ఉడకనిస్తే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా పెద్ద గ్రేవీలాగా అయితే ఏం చేస్తుంది, లైట్గా కొన్ని వాటర్ వేసి అయితే చికెన్ని మంచిగా ఉడకనిస్తున్నా. ఇక్కడ మటన్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసి విజిల్కి అయితే పెడదాము. చూడండి మంచిగా చికెన్ ఉడుకుతుంది కదా, కొంచెం సేపు ఉడకనిద్దాం, చూద్దాం ఇప్పుడు. ఇట్లా అయితే రెడీ అయిపోయింది చికెను.
చాలా నోరు ఊరుతుంది కదా చూస్తుంటేనే. కానీ మేము చెయ్యడమే కానీ తినడం మాత్రం చాలా తక్కువ. ఇక్కడ మటన్ కూడా ఉడుకుతుంది. ఇంకా వాటర్ పోసి మూత పెట్టేసి అయితే ఉడకనిద్దాం ఇప్పుడు. చికెన్లో కూడా కొన్ని వాటర్ అయితే వేస్తున్నా నేను. పిల్లలు కూడా తింటామని అంటారు, కానీ ఒక్కటి రెండు పీసులు తింటే సరిపోతుందన్నమాట వాళ్ళకి. ఇంక వద్దు వద్దు అంటారు అనమాట. ఎప్పుడు తెచ్చినప్పుడల్లా కంప్లీట్గా అయితే ఎప్పుడు అయిపోదు ఫ్రెండ్స్. అసలు హాఫ్ కేజీ తెస్తే అది కూడా ఇంకా మిగులుతుంది. నెక్స్ట్ డే సల్లేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ డే తినకపోతే ఇంకా చూసి చూసి సల్లేస్తాను అనమాట. ఇంకా నేను తింటామంటేనేమో నాకు మండే తినను, నేను థర్స్డే తినను, ఫ్రైడే తినను, అట్లా నాకు అన్ని డేస్ మధ్యలో ఇంకా తినను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇది ఆషాఢం కూడా అయిపోవడానికి అయితే వస్తుంది కదా, ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే మొత్తమే నాన్ వెజ్, అసలు ఎగ్ కూడా ఏది ఇంట్లో అయితే ఉండదన్నమాట. ఇంకో 2 డేస్ అంతే, ఇంకా 2-3 డేస్ ఉంది అంతే. ఇక్కడైతే చికెన్ కూడా రెడీ అయిపోయింది. రైస్ అయితే పెట్టేసిన నేను ఇక్కడ. మటన్ కూడా విజిల్స్ అయితే వచ్చినాయి, అది కూడా బంద్ చేసిన. చూద్దాం రెడీ అయిందో లేదో. రైస్ కూడా దగ్గరకైతే వచ్చింది, ఉడికింది. నేను ఇందులో కొంచెం లవంగా, ఇలాచి, చెక్క, షాజీరా, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ అయితే వేసిన రైస్లో. చాలా మంచిగా అయితే వచ్చింది, పులావ్ లాగా. ఇంకా ఉడకాలి రైస్, ఇంకా కాలేదు. 1 అవర్ అయితే నిలబడ్డాం కదా టెంపుల్లో. పాదాలు అయితే చాలా పెయిన్ అయితే వచ్చినాయి అనమాట. మెడమలు అంటాం కదా, మెడమల దగ్గర కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా కదా, లేచి నడుస్తుంటే అసలు కాలు పెట్టడానికి వస్తలేదు, అంత పెయిన్ అయితే వచ్చింది. ఇంకా మళ్ళీ అట్లనే కొద్దిసేపు ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది, వంట కూడా చేయాలి. ఇంకా పిల్లలు ఏం తినలేరు అనేసి ఇక్కడైతే తొందరగా చేయాల్సి అయితే వచ్చింది. రైస్ కూడా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇంకా రైస్ అయిన తర్వాత ఇక్కడ పూరీలు అయితే వేయిస్తాను నేను. కొంచెం నెయ్యి కూడా వేసిన అనమాట రైస్లో, పొడి పొడిగా రావడానికి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేద్దాము. బగారన్నం లాగానే ఉంది, కానీ మనం ఆనియన్స్ ముందు వేసి ఫ్రై చేస్తాం కదా మనం బగారన్నంకి అయితే. ఇదైతే పులావ్ లాగా ఉడికేటప్పుడు ఇవన్నీ అయితే వేసుకొని రైస్ అయితే రెడీ చేసుకున్నా నేను. ఇక్కడ మటన్ కూడా రెడీ అవుతుంది, చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి. ఇంకా లోపల పాప పూరీలు అయితే చేసింది, పూరీలు అయితే వేయించుదాం ఇప్పుడు. పూరీలు చేసి చాటలు అయితే వేసింది అనమాట. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత పూరీలు కూడా వేయించుకుందాము. చూడండి ఇవన్నీ పాపనే చేసింది. ఇంకా రైస్ అయిన తర్వాత రైస్ అయినంత వరకు నేనైతే వేయించిన తర్వాత, నేను వేయిస్తా నువ్వు చెయ్యి అని చెప్పింది అనమాట. ఇంకా కొన్ని పూరీలు నేను చేసి తర్వాత చూడండి రౌండ్గా చాలా బాగా అయితే చేసింది. ఇంకా ఆమె వేయించింది తర్వాత నేను చేసిన అనమాట నూనె పోలేలు పూరీలు. పండుగ వస్తే పని ఎక్కువ, మళ్ళీ ఇవి అన్ని సామాన్లు ఎక్కువ పడతాయి కదా తోమడానికి. ఇంకా తినడమేమో ఒక పూట, ఇవన్నీ చేసుకోవడం, ఇంట్లో బయట అంతా పని చేసుకోవడం, అన్ని పనులు ఎక్కువనే ఉంటాయి. చూడండి ఎంత మంచిగా వంగుతున్నాయో పూరీలు. చాలా మంచిగా కొంచెం లావుగా చేసింది అనమాట. నేనైతే కొంచెం సన్నం చేస్తా. మా హస్బెండ్ చెప్తాడు అనమాట, దొడ్డుగా ఉంటే తనకి ఇష్టం ఉండదు, పూరి అయినా చపాతీ అయినా కొంచెం సన్నం ఉండాలన్నమాట. నేనైతే చపాతీ చేసిన సన్నం చేస్తా. ఇక్కడ ఆమె కొంచెం లావు చేసింది అనమాట నాకంటే కొంచెము, అందుకని ఎంత మంచిగా వంగినాయి చూడండి. చాలా బాగా వచ్చినాయి పూరీలు. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే. ఇంకా కొంచెం అయితే ఉడకలేదు, ఒక 10 మినిట్స్ అయితే ఉడకనిద్దాం ఇక్కడ.
కొంచెం గ్రేవీ కూడా అయిపోయిందనమాట. కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ రైస్లో పూరికి గ్రేవీ కావాలి కదా, ఇంకా సరిపోదు అనేసి నేనైతే కొంచెం వాటర్ వేసి ఇక్కడ కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని మొత్తం మంచిగా కలిపి కొంచెం సేపు అయితే ఉడకనిద్దాము. దగ్గరగా వచ్చేస్తుంది. ఇంకా మూత పెట్టేద్దాం. ఇక్కడ ఇక్కడ చూడండి పూరీలు ఎంత మంచిగా వంగుతున్నాయో. చెంచా ఇట్లా నల్లగా ఎందుకు ఉందని అయితే అనుకోకండి, ఇందాక మార్నింగ్ అవి చేసినా కదా పిండి దీంతో కలిపిన అనమాట. మళ్ళీ ఇంకో గిన్నెలు తీసుకుంటే చెంచాలు తీసుకుంటే ఎక్కువ అవుతున్నాయి అనేసి నేనైతే దాంతో మలిపేసిన అనమాట. అన్నీ తీసేసిన. ఇవి చూడండి నూనె పోలేలు, ఇవి కూడా రెడీ అయిపోయినాయి. అన్నీ చేసేసిన నేను. ఇవి పూరీలు, అవేమో నూనె పోలేలు. ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది, మటన్ కూడా రెడీ అయిపోయింది. చాలా మంచి టేస్ట్ వచ్చినాయి ఫ్రెండ్స్, స్పైసీగా. పండుగ అంటేనే అన్ని వంటలు. చూడండి నూనె పొలలు ఇవి. మేమైతే ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాం. ఇక మటను, చికెను, పూరీలు, రైస్, నూనె పోలేలు, పెరుగు, ఆనియన్, లెమన్ వండుకొని ఇంకా తింటే చూడండి రైస్ చాలా బాగున్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.